పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్థానిక 25వ డివిజన్లో ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు డివిజన్ సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ప్రతి నిమిషం ఎమ్మెల్యే మకాన్ సింగ్ మీకోసమే ఉంటాడంటూ, ఏ సమస్య వచ్చినా వెంటనే ఎక్కడున్నా తీరుస్తాడంటూ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా రామగుండం ప్రజలకు అండగా ఉంటాడని, మీ సమస్యలు వెంటనే అధికారులతో మాట్లాడి అయ్యేలా పరిష్కరిస్తామంటూ ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఇక్కడ పిలిచి ఈ రోడ్డు పరిస్థితి ఇవన్నీ ఆల్రెడీ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు ఇక్కడ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్ గురించి అని పని ఆగిపోవడం జరిగింది, లేకపోతే ఎప్పుడు అయిపోతుండే. మీరు మళ్ళొకసారి ఇక్కడ ఆ రోడ్డు నుంచి కూడా రాజ్ ఠాకూర్ గారికి మీ సమస్యను నేను తెలియజేస్తా. ఇమీడియట్గా దీని మీద స్పందిస్తారు. మీకు పనులన్నీ చేసే బాధ్యత మాది. మీరు ఎంతో నమ్మకంతో రాజ్ ఠాకూర్ గారిని గెలిపించుకున్నందుకు ఆయన ఈ రోజు కూడా మీ అందరి గురించి కష్టపడటానికి ఢిల్లీలో ఉన్నారు. అన్న ఇక్కడ నిధులు లేవు, మీ అందరికి తెలిసిన విషయమే. అంత ఖాళీ చేసి మనకి ఇచ్చిండ్రు కాబట్టి ఆయనకి ఇంకా డబుల్ టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు పెట్టుకున్న అభిమానం, మీరు పెట్టుకున్న విశ్వాసంని ఆయన స్టాండ్ బై కావాలంటే నిధులు తెచ్చి పనులన్నీ చేపియాలన్న ఆయన ఒక ఆరాటంతో ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ రోజు కూడా మీ గురించే అంత దూరం అన్నతో ఉన్నారు సీఎం గారు. మీరందరూ కూడా ఇదే నమ్మకంతో ఇదే ప్రేమ మా మీద పెట్టుకోండి. మీ ఎవరికి కూడా కష్టాలు రాకుండా చూసుకునే బాధ్యత మీ అందరు రాజ్ ఠాకూర్ది. ఆయన మాటిస్తే మాట తప్పడు. అక్రమం ఎక్కడ ఏది జరిగినా ఆయన అన్యాయాన్ని సహించడు. మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఏదున్నా నిజాయితీగా ఉండాలి అని అందరికీ ప్రతిరోజు అన్ని సిబ్బందులకు ఆయన చెప్తా ఉంటాడు. మీరందరూ వింటూ ఉంటారు. ఎవరు ఏ తప్పు చేసినా శ్రీకృష్ణ జన్మస్థానంలో మన రోజు చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఒక దమ్మున్న నాయకుడు మీ అన్నని మీరు ఎన్నుకున్నందుకు ఎవ్వరు కూడా భయపడద్దు. మీరే ఎమ్మెల్యే అనుకోవాలి. ఎవరన్నా ఇట్లనే ఇప్పుడు 100 రూపాయలు అడుగుతున్నారు, 200 వాళ్ళ రికార్డింగ్స్ తీయండి. అన్న దృష్టికి తేండి. ఆయన సస్పెండ్ చేపిస్తాడు. మీ కష్టం ప్రాబ్లమ్స్ లేకుండా మీకు అన్ని పనులు ముందుకు చేస్తారు. వీళ్ళు కూడా ఇక్కడ కష్టపడాలని చెప్పి నేను ఎప్పుడు కూడా లేదు. ప్రతి డివిజన్ ప్రతి ఇల్లు మీకు టచ్ చేయాలి. కష్టాలు ఏమున్నా మా వద్ద తేవాలి. నా ఫోన్ నంబర్ డైరెక్ట్ మీకు ఇచ్చిన. మీ అందరి దగ్గర నా నంబర్ ఉన్నది అనుకుంటున్నా. లేనోళ్ళు రాసుకోండి. ఏ కష్టం ఉన్నా ఏది ఉన్నా డైరెక్ట్ రండి. వీళ్ళ ద్వారా అందరినీ తీసుకొని రండి. ఒక్కరు కూడా సింగిల్గా కూడా రావచ్చు. కాబట్టి మీ అందరి ఇల్లు ఓపెన్ హౌస్ లాగా, ఇల్లు ఎప్పుడు ఓపెనే ఉంటుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఈ కష్టాలు ఏదుందో మీ అన్నకి చెప్పుకోవచ్చు. సమస్యలు తీర్చడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఈ రోజు కూడా నన్ను ఎందుకు ఎలక్షన్ అయినాక కూడా ఇంత నేను తిరుగుతున్నా అన్న పొమ్మని చెప్తాడు. నువ్వు వెళ్ళు. ఆయన లేనప్పుడు మొత్తం డివిజన్ తిరుగుతున్నాను నేను. ఎవరికి ఏ కష్టం ఉండదు. మళ్ళీ ఆయన వరకు తీసుకెళ్తాము. ఆయన అందరినీ పిలిచి సిబ్బందిని పిలిచి ఇక్కడ ఏ కష్టం ఉండకుండా చేయాలన్న ఒక దీంతో ఆయన ముందుకెళ్తున్నాడు. మీరు కూడా కొంచెం ఓపిక పెట్టుకోండి. 10 ఏళ్ళు ఓపిక పడ్డారు. ఇప్పుడు 3 మంత్స్ అయింది. అంటే ఇప్పుడు మనకు ఒక 10 days కూడా కాదు. ఎంపీ ఎలక్షన్ అయిపోయినాక, కోడ్ అయిపోయినాక మొత్తం 10 రోజుల నుంచి ఆయన అక్కడే తిరుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పనులు చేయలేదు, డబ్బులు కావాలి. అర్థం చేసుకోండి సరేనా? మళ్ళొకసారి ఈ రోడ్ అయితే కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, మాజీ కార్పొరేటర్ ఉమాదేవి, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.